శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక శరణార్థులు. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఉడత. ఆ ఉడత ఒక మర్రి చెట్టు త్వరలో కాపురం ఉంటూ ఉంది. ఒకనాడు అది చెట్టు కింద కూర్చుని కాయలు తింటూ ఉండగా సుడిగాలి వచ్చి చిన్న కొమ్మ ఒకటి విరిగి దాని మీద పడింది. అది వరలో అప్పుడెప్పుడో దాని మీద ఆకులు రాలుతూ ఉండేవి, కానీ కొమ్మ పడడము ఈ విరిగి పడడము ఇదే మొదటిసారి. అందువల్ల ఆ కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడుతుందనుకుని గాబరాగా అక్కడి నుంచి గబగబా పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా పోతూ ఉండగా దారిలో ఓ కోడి పెట్టదాన్ని చూసింది. చూసి, ఎక్కడికి అంత గాబరాగా పరిగెడుతున్నావు అని అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడే ఆకాశం విరిగి ఓ చిన్న ముక్క నా మీద పడింది, ఇక్కడుంటే మన మీద మళ్ళా పడుతుంది అంది ఉడత కోడిపెట్టతో. ఆ మాటలు వినేసరికి కోడికి కూడా గాబరా వేసి ఉడత వెంట తాను కూడా గబగబా పరిగెత్తడం మొదలుపెట్టింది. పోతూ ఉండగా దారిలో కుందేలు చూసింది. ఆ రెంటిని చూసి, అంత భయంతో ఎక్కడికి పరుగు పెడుతున్నారు అని అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడే ఈ ఉడత మీద ఆకాశం విరిగి ఓ చిన్న ముక్క పడిందట, ఆ సంగతి అది నాతో చెబితే నేను కూడా పరిగెడుతున్నాను, ఇక్కడ ఉంటే మన మీద మళ్ళా విరిగి పడుతుంది అన్నది కోడి రొప్పుతూ. ఆ మాటలు వినేసరికి కుందేలు కూడా గాబరా పడి వాళ్లతో పరిగెత్తడం మొదలుపెట్టింది. మూడూ కలిసి అదే పరుగున పోతూ ఉన్నాయి. పోతూ ఉండగా దారిలో ఒక బాతు చూసింది. బాతు వాటిని గాబరా చూసేసరికి దానికి కూడా గాబరా వేసింది. రెక్కలు టపటపా కొట్టుకుంటూ తొట్టి పడవలాగా నడుస్తూ వచ్చి, ఎందుకలా పరిగెత్తుకుని పోతున్నారు, ఏమిటి హడావిడి అని అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఒక ముక్క నీ ఉడత మీద పడిందంట, ఆ సంగతి కోడితో చెబితే, కోడి నాతో చెబితే నేను పరిగెడుతూ పోతున్నాను, ఇక్కడ ఉంటే మళ్ళీ మన మీద కూడా పడుతుంది అన్నది కుందేలు బాతుతో. అదంతా వినేసరికి బాతుకు కూడా భయం వేసి తాను కూడా వాళ్లతో పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ నాలుగు కలిసి ఎక్కడా ఆగకుండా పారిపోతూ ఉన్నాయి. పోతూ పోతూ ఉండగా ఒక నక్క చూసింది. చూసి, అయ్యో, ఏమిటి కంగారు, ఎక్కడికి పరుగు, ఆగండి ఆగండి, మిమ్మల్నే, అంత రొప్పుతూ రొస్తూ ఎక్కడికి పోతున్నారు, ఏమిటి సంగతి అన్నది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడే ఆకాశం విరిగి ఈ ఉడత మీద ఒక చిన్న ముక్క పడిందంట, ఆ సంగతి అది కోడితో చెబితే, కోడి కుందేలుతో చెబితే, కుందేలు నాతో చెబితే నాకు గాబరా వేసి పరిగెడుతున్నాను, ఇక్కడ ఉంటే నీ మీద కూడా పడుతుందేమో, పరిగెత్తు పరిగెత్తు అని బాతు నక్కతో చెప్పింది. నక్క పక్కున నవ్వి, ఓస్, అందుకా మీ భయం, నాకేమీ భయం లేదు, ఆకాశమే కదా, ఇంకా ఏది వచ్చి పడ్డా నాకు పర్వాలేదు, హాయిగా నా ఇల్లు ఈ భూమిలో కట్టుకున్నాను, ఏదైనా విరిగిపడినా చప్పున దాంట్లోకి దూరి అక్కడ దాక్కుంటాను అని గర్వంగా చెప్పింది. ఆ మాటలు విని, నక్కబావా, దేవుడిలాగా దొరికావు, మేము శరణార్థులం, నీ శరణు కోరాం, కాస్త మాకు కూడా నీ ఇంట్లో చోటిస్తే నీకెంతో పుణ్యం ఉంటుంది అని ఆ నాలుగు అతి దీనంగా అడిగాయి. నక్క తనలో తాను పొంగిపోతూ ఉంది ఆ నాలుగు దొరికినందుకు. కానీ పైకి మాత్రం, అబ్బో, నా ఇల్లు చాలా చిన్నది, ఇంతమందికి చోటు లేదు, ఇంకెక్కడైనా చూసుకోండి అని అంది. పాపం నాలుగు దిగులు పడ్డాయి. అయినా చేసేది ఏమీ లేక నక్కనే మళ్ళా బతిమాలుకున్నాయి. అప్పుడు నక్క అతి కష్టం మీద ఒప్పుకున్నట్లుగా నటించి, సరే రండి, ఏం చేస్తాం, చూస్తూ చూస్తూ శరణార్థుల్ని కాదనలేను కదా, కష్టాలు ఎవరికైనా వస్తాయి అని వరుసగా అన్నింటినీ తన స్వరంగంలోకి తీసుకుపోయింది. ఇంకేముంది, ఈ రోజుకు ఆ శరణార్థులు బయటికి రావడం ఎవ్వరూ చూడలేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఆ శరణార్థులకు ఏమైందో. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు ఇంకో చిన్న కథ విందాం. కథ శీర్షిక కాకి పిచ్చుక. ఒకనాడు ఒక కాకి ఒక పిచ్చుక కలిసి పాయసం వండుతూ ఉన్నాయి. స్నానం చేసి వచ్చి పాయసం తిందామని పిచ్చుక పోయి తన కొలంలో స్నానం చేసింది. కాకి కూడా అందులోనే స్నానం చేయబోతే ఒప్పుకోక, దుప్పికొమ్ము తెచ్చి నీ కొలను నువ్వే తవ్వుకో అన్నది పిచ్చుక. కాకి దుప్పి దగ్గరికి వెళ్ళి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము, పిచ్చుక తన కొలంలో నన్ను స్నానం చేయవద్దన్నది, కొలను తవ్వుకుంటాను, కాస్త నీ కొమ్ము ఇయ్యవు అని అడిగింది. నాకు ఆవు పాలు తెచ్చిపెట్టు, కొమ్ము ఇస్తాను అన్నది దుప్పి. కాకి ఆవు దగ్గరికి పోయి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము, పిచ్చుక తన కొలంలో నన్ను స్నానం చేయవద్దన్నది, కొలను తవ్వుకోవడానికి దుప్పి కొమ్మిస్తానన్నది, దుప్పికి ఇవ్వడానికి కాసిన పాలియవు అని అడిగింది. నాకు ఇంత పచ్చగడ్డి తెచ్చిపెట్టు, పాలిస్తాను అన్నది ఆవు. కాకి పొలానికి పోయి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము, పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది,
కొలను తవ్వడానికి దుప్పి కొంపిస్తానన్నది. ఆవు దుప్పికి పాలిస్తానన్నది. ఆవుకి ఇవ్వడానికి కాస్త గడ్డి ఇవ్వవు అన్నది. దానికేం భాగ్యం తల్లి, పొర తెచ్చి తవ్వుకో అన్నది పొలం. కాకి కమ్మరివాడి దగ్గరికి పోయి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలంలో నన్ను స్నానం చేయమన్నది. కొలను తవ్వుకోవడానికి దుప్పి కొమ్మిస్తానన్నది. ఆవు దుప్పికి పాలిస్తానన్నది. పొలం ఆవుకు గడ్డిస్తానన్నది. గడ్డి తవ్వుకోవడానికి ఒక పార ఇవ్వు అన్నది. పార ఇస్తాను గాని కాస్త కొలిమి ఊదిపెట్టు అన్నాడు కుమ్మరి. కాకి కొలిమి ఊదబోయి అందులో పడి చచ్చిపోయింది. పిచ్చుక పాయసమంతా తానే తినేసింది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నాకు తప్పకుండా తెలియచేయండి.